הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు ఆ యేసు ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభు దినమందు పాత నిబంధనలో శ్రేష్టమైన యెషయా గ్రంథం యొక్క 2వ భాగం ఆత్మీయ విశ్లేషణ ధ్యానించుకుంటాం. నేను గడిచిన వారం చెప్పినట్లుగా యెషయా అనేది ఒక అద్భుతమైన గ్రంథము. 66 పుస్తకాలు ఉన్నాయి. చిన్న బైబిల్ గ్రంథంగా చెప్పవచ్చు, మినియేచర్ బైబిల్ అంటాం. మొదటి 39 అధ్యాయాలు అది పాత నిబంధనకు సూచిస్తుంది. ఆ తర్వాత వచ్చే అధ్యాయాలు కొత్త నిబంధనకు 39 + 27 66. యెషయా రాజవంశంలో జన్మించిన ప్రవక్త. అంతేకాకుండా యేసు ప్రభువు ఈ భూలోకానికి రాకముందు 700 సంవత్సరాల క్రితం జన్మించిన వాడు. దాదాపుగా 4 యూదా రాజుల కాలంలో ఆయన ప్రవచించాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. సరే, ఈయనను ఇవాంజలికల్ ప్రాఫిట్ అంటాం. సవ్వార్థీకరణ చేసిన ప్రవక్త, సవ్వార్థిక ప్రవక్త. యెషయా అంటే అర్థం ఏంటంటే యెహోవాయ రక్షణ. సరే, ఈరోజు ప్రత్యేకంగా ఆత్మీయ విశ్లేషణలో ప్రతి ఆత్మీయ విశ్లేషణలో 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు, నెంబర్ 1. తర్వాత యేసు ప్రభు వారి కృప ఎక్కడుంది. మూడవదిగా ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం దాదాపుగా జరిగిన సంఘటనలు ఈరోజు ఎలా మనం అనుభవించుకోవాలి, దాన్ని కూడా మనం ధ్యానించుకుంటాం. సరే, యేసు ప్రభు వారి యొక్క ఆయన యొక్క జననము, ఆయన యొక్క కుటుంబము, లేక ఆయన యొక్క అభిషేకము, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క సౌమ్యత, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము, మరణాన్ని జయించిన పునరుద్ధానము చాలా స్పష్టంగా వ్రాయబడిన గ్రంథము యెషయా గ్రంథము. ముందుగా యేసు ప్రభు వారి జననాన్ని యేసు ప్రభు జన్మించడానికి 700 సంవత్సరాల ముందే ప్రవచించిన మాట చూస్తాను. ఐఎమ్ రీడింగ్ బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 9 verse 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి యేసు ప్రభు యొక్క జననము 7, 4, 9, 6లో ఉంది. యేసు ప్రభు యొక్క కుటుంబం గురించి 11:1లో ఉంది. తర్వాత ఆయన యొక్క అభిషేకం 11:2లో ఉంది. ఆయన స్వభావం 11:2-7లో ఉంది. ఆయన యొక్క సౌమ్యత, ఆయన యొక్క సుగుణాలు అది 42 మొదటి 4 వచనాల్లో ఉంది. యేసు ప్రభు గురించి ఒక సంపూర్ణ అధ్యాయం యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా కూడా సిలువ గురించి వ్రాయబడింది. అధ్యాయం అంతా కూడా. తర్వాత మరణాన్ని జయించిన దేవుడు ఆయన పునరుద్ధానం గురించి 25:8లో కూడా వ్రాయం. ఇలాగా యేసు ప్రభు గురించి చాలా స్పష్టంగా వ్రాయబడిన పుస్తకము యెషయా గ్రంథం. 25:8 చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ ఐజాయా 25 verse 8 which speaks about his resurrection. అంటున్నాడు, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ఎంత అద్భుతం అండి యేసు! ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. కాబట్టి మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి దైవమానవుడు యేసు ప్రభువారు. సరే, తర్వాత రెండవది కృప. యెషయా గ్రంథంలో కృప ఎక్కడ కనపడుతుందంటే దాదాపుగా 16:5లో ఉంది, 38:3లో ఉంది, 54:8-10లో ఉంది, 55:3లో ఉంది, 63:7లో ఉంది. ఈ లేఖనాలన్నీ కూడా మీరు చదివితే యెషయా గ్రంథంలో కృప ఎక్కడుందో కూడా మనకు స్పష్టమవుతుంది. మీరు చదవకుండా
ధ్యానించకుండా ఉంటే ఈ భావం సంపూర్ణంగా రాదు. కాబట్టి దయచేసి చదవండి, పరిశుద్ధ లేఖనాలు చదివితే జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. సరే, ఇజ్రాయేలు పరిశుద్ధుడు అనే మాట వాడుతున్నాడండి. ఈ మాట యెషయా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఆయన వాడుతున్నాడు. ఏమన్నాడంటే, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. ఎంత చక్కని మాట అండి. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆయనపై తిరుగుబాటు చేశారు 1:2లో. అలాంటి తిరుగుబాటు చేసిన వారిని రక్షించటం అనేది దేవుని కృప. ఈ కృప చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. తర్వాత అంతేకాకుండా వారిని క్షమించేవాడిగా, శిక్షించేవాడు కాకుండా వారిని నడిపించిన దేవుని కృప కూడా 41:14-16లో చక్కగా వ్రాయబడింది. ఐజాయా 41, ఐఎమ్ రీడింగ్ 14-16. 41:14-16 వరకు నేను చదువుతున్నానండి. ఐజాయా 41, 14-16 నేను చదువుతున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడుకొడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కాబట్టి దేవుని కృపను ఈ భాగము చూపిస్తూ వస్తుంది. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే, మూడవది ఏంటంటే, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈయన రక్షణ ప్రవక్త అని చెప్పవచ్చు. రక్షణ ప్రవక్త ఎందుకంటే దీనిలో రక్షణ, రక్షకుడు, రక్షించే మాట అనేక సార్లు వచ్చిందని గత వారం చెప్పాను. రక్షణ ప్రవక్త మూల పదం ఏంటంటే దేవుని ప్రజలు సమకూర్చబడుట. ఇది రక్షణ వాగ్దానం. ఈయనేమో రక్షణ ప్రవక్త, వాగ్దానమేమో రక్షణ వాగ్దానం. చూడండి, మూల వాక్యాలు చూసుకుంటాం. 6వ అధ్యాయము మొదటి 13 వచనాలు, 9వ అధ్యాయం మొదటి 7 వచనాలు, 40వ అధ్యాయము మొదటి 11 వచనాలు, 52, 13-53, 55 మొదటి 13 వచనాలు. కాబట్టి ఈ 66 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా కనపడేది రక్షణ. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా రక్షించబడాలి. మన పాపాలు మనం ఒప్పుకోవాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి. రక్షించబడిన వారు పరిశుద్ధులు సంపూర్ణులుగా. ఈ 3 కార్యాలు జరిగితేనే సంపూర్ణ పరిశుద్ధ మానవులుగా ఉంటాం. కాబట్టి ఈ మాటకు పదే అంటున్నాడు. దాదాపుగా దీనిలో రక్షణ గురించి నేను చెప్తాను వేగంగా, మీరు వ్రాసుకోండి. ఇది రక్షణ వావులు అనే మాట వాడతాడు 12:3లో. రెండవది 25:9లో రక్షణానందం అంటాడు. ఈరోజు రక్షించబడిన నీవు ఆనందాన్ని పొందుకుంటున్నావా, దుఃఖంలో ఉన్నావా? ప్రశ్న వేసుకోవాలి. రక్షణానందము నీలో లేకపోతే నీవు రక్షించబడినవాడు కాదు. మూడవది అంటాడు రక్షణ ప్రాకారాలు 26:1. తర్వాత అంటాడు ఇది ఎప్పుడో ఒక రోజు కాదు, శాశ్వత రక్షణ అని మాట 45:7 అంటాడు. ఇంకో శ్రేష్టమైన మాట ఏంటంటే రక్షణ దినము 49:8. టుడే ఈజ్ అ డే ఆఫ్ సాల్వేషన్. ఈ రోజు రక్షణ దినము. తర్వాత ఇంకొకటి అంటాడు 52:7లో రక్షణ సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరమైన అంటాడు. ఈరోజు నీ పాదాలు రక్షించబడిన నీవు, దేవుని సేవలో ఉన్న నీవు, నా పాదాలు సుందరంగా ఉన్నాయా? పరిశుద్ధమైన చేతులు, పరిశుద్ధమైన మనసు, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన హృదయాంతరంగంలో వచ్చే ప్రతి పలుకు పరిశుద్ధంగా ఉందా? నీవు నేను పరీక్షించుకోవాలి అంటాడు. రక్షణ వ్యాప్తి 52:9 అంటాడు. తర్వాత రక్షణ బాహు అంటాడు. ఎంత మంచి మాట అండి. రక్షణ బాహు, షోల్డర్ 59:16. తర్వాత రక్షణ శిరస్త్రాణం అంటాడు 59:7లో. తర్వాత రక్షణ వస్త్రాలు అంటాడు 61:40లో. తర్వాత రక్షణ కాంతి అనే మాట కూడా అద్భుతమైన మాట 63:1లో అంటాడు. ఈ మాట చదవాలని ఆశపడుతున్నాను. ఐజాయా 62:1 అంటాడు, సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు. ఎంత మంచి మాట అండి. ఈ సూర్యకాంతి ఎలాంటి సియోను కాంతి, రక్షణ కాంతి. కాబట్టి రక్షించబడిన నీవు
ఈ సియోను కాంతిలో ఉన్నామా? ఇది రక్షణ గురించి చెప్పిన పుస్తకము. కాబట్టి మూడోది ఏంటంటే ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలి, ఇది ప్రాముఖ్యంగా చెప్పి అనుభవించేస్తా. నూతన క్రియ మనలో జరగాలి. నేను చదువుతున్నాను 43:19 వచనం, 43:19. ఐఎమ్ రీడింగ్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఇదిగో నేను ఒక నూతన క్రియ. కాబట్టి ఈరోజు నూతన క్రియ ఎప్పుడో జరిగింది కాకుండా ఈరోజు ఆ నూతన క్రియ నీలో జరగాలి. నూతన అనుభవము, నూతన రక్షణ, నూతన మారు మనసు, నూతన పరిశుద్ధాత్మ, నూతన రక్షణానందము, ఈ యొక్క నూతన అనుభవాల్లో 43:19, 43:25, 48:6 ధ్యానిస్తే నూతన క్రియ మనలో జరగాలి. రెండవది నూతన ఆత్మ 44:3 ఉంటుంది. నూతన ఆత్మ. ఈరోజు వాక్యం వింటున్న నీవు నూతన ఆత్మను పొందిన వాడిగా, నీవు, నీ కుటుంబము, నీ సంఘము, నీ గ్రామము, నీ రాష్ట్రము, నీ ద్వారా నీ గ్రామము దీవించబడాలి, నీ రాష్ట్రము దీవించబడాలి, నా దేశము దీవించ. నూతన ఆత్మ అంటాడు. నూతన నీళ్లు సజీవమైన నీళ్ళు అన్నమాట వాడతాడు అంటున్నాడు. తర్వాత నూతన సమాధానము 66:12 అంటున్నాడు. నది వలె సమాధానము, నూతన నిబంధన సమాధానము, మెస్సియా ఇచ్చే సమాధానము, ఎందుకంటే ఆయన సమాధానపతిగా ఉన్నాడు. కాబట్టి నూతన క్రియ, నూతన ఆత్మ, నూతన జీవితము, నూతన సమాధానము. కాబట్టి ఈరోజు యెషయా గ్రంథం ద్వారా రక్షించబడి రక్షణ ఆనందాన్ని పొందుకోకుండా జీవిస్తూ ఉంటే ఈ రక్షణ గురించి చెప్పిన ఈ పుస్తకం మరలా ధ్యానించబడింది. ఈయన సౌవార్తిక ప్రవక్త. నీవు నేను సౌవార్తీకరణ చేసే ప్రవక్తగా ఉండాలని ప్రభు పేరు చెప్తూనే ముగిస్తున్నాను. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృప గల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, ఈ ప్రభు దినమందు తండ్రి 66 అధ్యాయులు కల యెషయా గ్రంథాన్ని ఆత్మీయ విశ్లేషణలో యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు, యేసు ప్రభు వారి కృప, అలాగే నేటి కాలంలో ఎలా అన్వయించుకోవాలో, నూతన క్రియ, నూతన ఆత్మ, నూతన జీవితము, నూతన సమాధానము మాకు దయచేసి వింటున్న ప్రతి వారు కూడా ప్రభువా, వారు ఏ ప్రాంతంలో ఉన్నా తండ్రి, ఏ సాంప్రదాయంలో ఉన్నా, ఎలాంటి వారైనా వారిని స్పందించి సజీవమైన వాక్యాన్ని పంపించి తండ్రి నాయన వారిని స్వస్థపరిచి, వారిని బాగు చేసి, వారిని సమాధానపరిచి రక్షణ సువార్తను వినే ఆ మహాకృప వారికి దయచేసి రక్షణ ఆనందము పొందుకున్న వారిగా నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చమని ఈ సౌవార్తిక ప్రవక్త చేసిన మాటలు మాలో ఫలింపు చేసి మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని సమాధానకరంగా ఉండటానికి, సమాధాన సువార్తను ప్రకటించేవారిగా నన్ను మమ్ము సార్వత్రిక సంఘాలు ఆయుత్తపరచమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సమాధానము, స్వస్థత, సంతృప్తి మనకు, మన బిడ్డలకు, ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.